2 నిమిషాలు అన్న, ఒక నిమిషం ఆగండి అన్న. నా పేరు చెరుకు రామచందర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కోకేంద్రను. నిన్న ఏదైతే మందకృష్ణ గారు మాలల మీద విషయం దక్కి మాలలు మనవాదులు మరి మాదిగల మీద వాళ్ళ యొక్క ప్రమేయాన్ని చూపిస్తున్నారు. మరి మాదిగలకు న్యాయం జరగకుండా వీళ్ళు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అడ్డుకుంటున్నారు అనే విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాలలు కష్టజీవులు, మాలలు విద్యను అభ్యసిస్తారు. మరి అన్ని కులాలను కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని మరి ఏదైతే ఒక సాంఘిక ఉద్యమం కానివ్వండి, ఒక రాజకీయ ఉద్యమం కానివ్వండి, ఏదైతే ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ముందంజలో ఉండి పెద్దన్న పాత్ర పోషించినటువంటి మానవులను ఈరోజు మనవాదులు అనడము తీవ్రంగా ఖండిస్తున్నాం. మందకృష్ణ మాదిగ మాటలను. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశము రాజ్యాంగానికి విరుద్ధము, ఆర్టికల్ 341కు విరుద్ధంగా ఉన్నది. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలి. ఆ తీర్పులో ఉన్నటువంటి విషయాలను మరి పునః పరీక్షించాలి. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో మరి గతంలో కూడా 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు గౌరవించలేదు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ రోజు నువ్వు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారంగా మరి రాష్ట్రాల్లో మరి ఏదైతే ముఖ్యమంత్రుల దగ్గర మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చేసి మరి అమలు చేయాలని చెప్పేసి ఏది అంటున్నాడో ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ఏదైతే తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు షెడ్యూల్ క్యాస్ట్కు దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం రద్దు చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మరి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుంటే నోరు మీద పని మందకృష్ణ మాదిగా ఈ రోజు మాల మీద విషయం కలుపుతున్నాడు. నీ యొక్క వైద్యాన్ని మార్చుకోవాలి. మరి గతంలో ఎన్నోసార్లు కూర్చోబెట్టి మరి మనమందరం కూడా రాజ్యాధికారం దిశగా వెళ్ళమని చెప్పంటే రాకుండా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగా ఈ రోజు మనం అందరం వచ్చేసి మరి ఎన్నో పనులు చేయాలి, ఐక్యంగా ఉండి మరి ఎన్నో పోరాటం చేయాలని చెప్పేసి అంటున్నటువంటి మందకృష్ణ మాదిగకు భయం పట్టుకున్నది. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు అమలు కాదు కాబట్టి మందకృష్ణకు భయం పట్టుకున్నది. అందుకే ఆ తీర్పు రద్దే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి బంద్లో దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి భారత బంద్ ఏదైతే ఉందో అది విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్రంలో 37 జిల్లాలు, మండలాల్లో, గ్రామ స్థాయిలో విజయవంతం చేశాము. ముందు ఇంకా విజయవంతం. మేము ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఏదైతే రద్దయ్యే వరకు మా యొక్క పోరాటం ఆగదు. అన్ని వర్గాలతోని, అన్ని ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మేము అది రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరణం మీద విషయం కాకపోతే మందకృష్ణ మాదిగ ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. జై